హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి లూమినీ పార్క్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. లూమినీ పార్క్ అడల్ట్ 20 రూపీస్, చైల్డ్ 10 రూపీస్ అని ఎంట్రన్స్ బోర్డులో అయితే గేట్ల దగ్గర అయితే పెట్టేశారు. చూద్దాం లోనకి పోయినాక ఏ విధంగా ఉంటుందో. మేమైతే బుద్ధుని చూడడానికి అయితే లూమినీ పార్క్ అయితే వచ్చేసాము. లూమినీ పార్క్ నుంచే మనం బుద్ధ విగ్రహాన్ని చూడడానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక ఇక్కడికి వచ్చేసి మనం ఫస్ట్ లూమినీ పార్క్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫర్ అడల్ట్ 20 రూపీస్ అని రాశారు, చైల్డ్ 10 రూపీస్ అని రాశారు. ఓపెన్ 9 AM టు క్లోజ్ 9 PM, అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు అయితే క్లోజ్ చేస్తారని ఎక్కడైతే బోర్డు పెట్టారు. ఇక లూమినీ పార్క్లో కూడా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఏర్పాటు చేశారు. చాలా వరకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే గేమ్స్ అనేది ఏర్పాటు చేశారు. అంటే పెద్ద పిల్లలు కూడా ఆడుకోవచ్చు, సో నో ప్రాబ్లం. సో మా పాప చిన్నగా అయింది కాబట్టి ఇక్కడ ఏం ఆడిపిస్తలేదు నేను ప్రజెంట్. కొంచెం పెద్దగా అయినాక ఆడిపిస్తాను. సో అక్కడి నుంచి మనం లూమినీ పార్క్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసాము. సో లూమినీ పార్క్ నుంచి మనం ఈరోజు బుద్ధ విగ్రహం ఎక్కడానికి అయితే బోటింగ్ చేయడానికి అయితే వస్తున్నాము ట్యాంక్ బండ్లోకి. సో ఇక్కడ వచ్చేసి ఫర్ అడల్ట్ వచ్చేసి 100 రూపీస్, చైల్డ్ వచ్చేసి 50 రూపీస్ అని బోర్డు అయితే పెట్టారు ఇక్కడ. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్దాం. బోటింగ్ కోసం తెలుసుకోవాలి, టికెట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఫర్ అడల్ట్ వచ్చేసి 100 రూపీస్, చైల్డ్ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పాను కదా. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను టికెట్ తీసుకోవడానికి. ఇక కనిపించేది అయితే డాన్సింగ్ బోట్ అంట. దాని గురించి బాగా ప్రచారం చేస్తాను, డాన్సింగ్ బోట్ అని. ఇక ఇక్కడ ఎంట్రీ బోర్డు అని ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 3 అంట. ఇక్కడికి అక్కడి నుంచి ఒక పడవ అయితే వస్తుంది బోటింగ్ది బుద్ధ విగ్రహాన్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో మొత్తానికి అయితే మేమైతే టికెట్లు తీసుకొని బోటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం బుద్ధ విగ్రహం దగ్గరికి. అప్పటికే మాకైతే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ చీకట్లో ఏ విధంగా వస్తుందా అని అనుకుంటాను, కానీ కొంతవరకు అయితే మన కెమెరాలు అనేవి కవర్ చేశాయి. అది డాన్సింగ్ బోటు. ఇక మనం అయితే ఈ బోట్లో అయితే ఎక్కాలి. ఇంకా ఈ బోట్ ఎక్కి ఇక మనం లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మనమైతే ఇక బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్ళడం కోసం ట్యాంక్ బండ్లో బోటింగ్ అయితే ఎక్కేసాము. ఈ బోటింగ్ అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. కొంతవరకు లిమిటెడ్గా జనాలను అయితే ఎక్కిస్తున్నారు. చాలా వరకు అయితే లిమిటెడ్గా తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు చెప్పలేము కాబట్టి. మనకు కనిపించేది అయితే ట్యాంక్ బండ్ ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుంది మన బుద్ధ విగ్రహం. దూరం నుంచి మన కెమెరా అంత క్వాలిటీ లేదు, ఉన్న కెమెరాతో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇబ్బంది పడకుండా అయితే మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన కెమెరా అయితే మంచిగానే కనిపిస్తుంది ప్రజెంట్ వచ్చేసి. ఇక మా మిస్సెస్ అయితే అటు ఇటు దిక్కులు చూస్తుంది. ఇక ఆమెకి ఈ వీడియోలో రావడం అయితే ప్రజెంట్ అంత ఇష్టం అయితే లేదు. మా పాప నేనైతే వీడియోలో ఖచ్చితంగా కనిపిస్తాం. ఇక మనం చూసుకోండి, సెక్రటరేట్, తెలంగాణ కొత్తగా కట్టించిన సెక్రటరేట్ బిల్డింగ్ అయితే ఈవినింగ్ టైంలో చాలా చాలా అందంగా మెరిసిపోతుంది. ఇంకా చూడండి హుస్సేన్ సాగర్ ఏ విధంగా అయితే చీకటిలో ఏ విధంగా ఉందో, ఈవినింగ్ టైంలో ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా బుద్ధ విగ్రహం అయితే దగ్గరికి వచ్చేసాము. ఇంకా మనం కొంచెం దగ్గరికి వచ్చేసాము. బుద్ధ విగ్రహం మంచిగా కనిపిస్తుంది. ఇది ఏకశిలా విగ్రహం అని అంటారు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే ఇది ఓన్లీ ఒక రాయి, అంటే ఒకటే ఒక శిల అంటే ఒక రాయి. ఆ రాయిని చెక్కి ఏర్పాటు చేశారు. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది నాకు అంత ఐడియా లేదు. నేను డిస్క్రిప్షన్లో అయితే దీని గురించి హిస్టరీ అన్నది రాస్తాను బుద్ధ విగ్రహం గురించి. అక్కడ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనమైతే బుద్ధ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము, దిగుతున్నాము ప్రజెంట్ వచ్చేసి. ఇంకా మనం బ్యాక్ సైడ్ వచ్చేసి మనని పార్కింగ్ చేశాడు. ఇక్కడి నుంచి మనం దిగుతున్నాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి వీడియో అండి బుద్ధ విగ్రహంది. దగ్గరికి అయితే వచ్చేసాము మనం బుద్ధ విగ్రహం. ఇక మనం చాలా రోజుల కాంచి ఈ బుద్ధ విగ్రహం విజిట్ చేయాలి అని అనుకుంటే ఇక ఈ రోజు అయితే మనకు కుదిరింది బుద్ధ విగ్రహాన్ని విజిట్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుంది బుద్ధ విగ్రహం, అసలు హైలైట్ చెక్కారు. నైట్ టైం విజువల్స్ అయితే అంటే బాగున్నాయండి ఫ్రెండ్స్. ఈ నైట్ టైం విజువల్స్లో ఈ బుద్ధ విగ్రహం చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇంకా కాసేపు అయితే లైట్లు వేస్తారు, లైట్లలో కూడా చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉంటుంది చూడండి. అంటే మొత్తానికి చీకటి అయితే పర్లేదు. చూడండి సెక్రటరేట్ బిల్డింగ్ అయితే లైట్లతోటి మెరిసిపోతుంది. కొత్తగా కట్టిన సెక్రటరేట్, తెలంగాణ యొక్క సెక్రటరేట్ సచివాలయం అంటారు దాన్ని. అది మంచిగా మెరిసిపోతుంది. ఇక తర్వాత ఇక మనం బుద్ధ విగ్రహం గురించి మాట్లాడుకుంటే, ఇక బుద్ధ విగ్రహం నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసులలో ఇది ఒకటి. మన హైదరాబాద్లో చూడదగ్గ ప్లేస్ అనమాట ఇది. టూరిస్ట్ ప్లేసులలో చాలా బాగుంది. లైట్లు అయితే వేశారు మొత్తానికైతే. ఇక బుద్ధ విగ్రహం మెరిసిపోతుంది లైట్లలో. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మెరిసిపోతుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రంట్ కెమెరాలో నేను తీసుకుంటున్నాను, కానీ ఈ ఫ్రంట్ కెమెరా అంత మంచిగా అయితే రావట్లేదు. బ్యాక్ కెమెరాల నుంచి బుద్ధ విగ్రహం మంచిగా అయితే వస్తుంది. ఇక మన ట్రిప్ అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది బుద్ధ విగ్రహంది. ఇంకా అక్కడి నుంచి మనం మన బోటింగ్ ఎక్కేసేసి మనం బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లూమినీ పార్క్లోకి అయితే వెళ్తున్నాం రివర్స్. ఇక అక్కడ చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం అయితే మంచిగా కనిపిస్తుంది నైట్ విజువల్స్.
ఇంకా అటు సెక్రటరేట్ అయితే బాగా కనిపిస్తుంది. నేను ఒక సెక్రటరేట్ని ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే సెక్రటరేట్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సెక్రటరేట్ వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో, కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్.